ఈ రోజు మన ఇంట్లో ఒక యాటను కోస్తున్నాం, ఒక దావత్ ఉందంటే అందరిని ఇంటి చుట్టూ ఉన్నోళ్ళని బంధు బలగం అందరిని పిలిపించుకుంటాం. అదే ఛందస్సును అనుసరించి, అదే ధర్మాన్ని అనుసరించి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, మన విలువలను కాపాడి, మన మాన మర్యాదలను కాపాడే నాయకునికే మనం ఓటేయాలని చెప్పాలి. ఫోన్లు చేసి మరీ చెప్పాలి. చెప్తారు ఎవరన్నా? అటువంటి నాయకులను మనం ఎంచుకోగలిగితే మన పిల్లలు సేఫ్ ఉంటారు, మన ఆడవాళ్ళు సేఫ్ ఉంటారు, అందరు సేఫ్ ఉంటారు. లేకపోతే వెనకటికి బట్టలు ఇడిపించి బతుకమ్మ ఆడిపించిండ్రు కదా, అట్లా బట్టలు ఇడిపించి బతుకమ్మ ఆడిపించినటువంటి వారసులే ఇవాళ చేస్తారు. అమ్మకి బొమ్మకు తేడా తెలియనోళ్ళు, అమ్మకి బొమ్మకు తేడా తెలియనోళ్ళు. ఇప్పుడు లక్ష్మణ స్వామి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాల్సి వస్తే, మనిషి రూపంలో పుట్టిన పశువులు ఈ పని చేస్తాయి, అనవసరమైన పశువులను తీసుకుపోయి అమ్మవారి కాడే బలిస్తాం మనం, అవి మన జోలికి రావు, మనల్ని ముట్టై చేయదు. ఇటువంటి పశువులను